పేదరికం చాలా మందికి అది ఒక అడ్డంకి, కానీ కొందరికి అదే ఒక ప్రేరణ. ములుగు జిల్లా వాజేడు మండలం కొప్పుసూరు అనే చిన్న గ్రామం నుంచి వెలుగులోకి వచ్చిన ఓ కుర్రాడు ఎస్కే ముబీన్. క్రీడలు అంటే ఏంటో కూడా తెలియని కుగ్రామం అది. అక్కడ పెద్ద పెద్ద మైదానాలు లేవు, అత్యాధునిక సదుపాయాలు అస్సలు లేవు. ఉన్నది ఒక్కటే, బతుకు తెరువు కోసం పోరాటం. రోజూ కూలీ పనులకు వెళ్లకపోతే పూట గడవని కుటుంబం. అలాంటి పరిస్థితుల్లో జన్మించిన ముబీన్ చిన్నప్పటి నుంచే కష్టాలను దగ్గరగా చూశాడు. కానీ అతని మనసులో మాత్రం ఒక పెద్ద కల ఉంది. ఎవరూ ఊహించని కల. క్రీడల్లో ఏదో సాధించాలి అన్న తపన. అలా మొదలైంది ముబీన్ ప్రయాణం. చేతిలో షాట్పుట్ బంతి, గుండెల్లో నమ్మకం. సరైన శిక్షణ లేకపోయినా, సదుపాయాలు లేకపోయినా ఆగలేదు అతని అడుగులు. రోజూ సాధన, అడుగడుగునా కష్టాలు. అయినా వెనక్కి తిరిగి చూడలేదు. అతని కష్టానికి ఫలితం వచ్చింది. రాష్ట్ర స్థాయిలో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, మొత్తం 13 సార్లు గోల్డ్ మెడల్స్ సాధించాడు. అది చిన్న విషయం కాదు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు రాష్ట్రాన్ని తన ప్రతిభతో మెప్పించాడు. ఇక జాతీయ స్థాయిలో కూడా తన సత్తా చాటుకున్నాడు. 3వ స్థానం సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఇక్కడితో ఆగలేదు అతని కలలు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పతకం తీసుకురావాలని లక్ష్యం. కానీ ఇక్కడే మొదలవుతుంది అతని అసలు పోరాటం. ప్రతిభ ఉంది, పట్టుదల ఉంది, కానీ అవసరమైన శిక్షణ లేదు, ఆర్థిక సహాయం లేదు. పెద్ద స్థాయికి వెళ్లాలంటే ప్రొఫెషనల్ కోచింగ్ అవసరం, మెరుగైన సదుపాయాలు అవసరం. అంతేకాదు, ఖర్చులు కూడా ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ముబీన్ ఇప్పుడు దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక అవకాశం ఇస్తే, ఓ చెయ్యి అందిస్తే ఈ కుర్రాడు దేశానికి గర్వకారణమవుతాడు. పేదరికం అతన్ని ఆపలేకపోయింది. అయితే మనం కూడా అతని ప్రయాణానికి తోడుగా నిలవాలి. మనలో ప్రతి ఒక్కరూ మనవంతు సహాయం చేస్తే మరో గోల్డ్ మెడలిస్ట్ మన దేశానికి సిద్ధమవుతాడు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు Y7. మరి మట్టిలో మాణిక్యాల్లాగా ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తులు ఏజెన్సీ గ్రామాల్లోనే మరి మగ్గిపోతా ఉన్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ములుగు జిల్లాకు సంబంధించి వాజేడు మండలం కొప్పుసూరు గ్రామంలో ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తి, టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి, కానీ పేదరిక కుటుంబమైనటువంటి మరి ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ అంటే ఎంతో ఆసక్తి కలిగి ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుకుంటా ఇప్పటికీ తను చదువుతున్నది కేవలం మరి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయినా కూడా దాదాపుగా రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి మరి షాట్ పుట్ కి సంబంధించిన క్రీడలో తాను ఎక్కువగా ఆసక్తి చూపించి ఇప్పటికే దాదాపుగా 13 సార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. మరి తాజాగా జరిగినటువంటి సీఎం కప్ లో కూడా మరి ప్రథమ స్థానం సాధించాడు. జాతీయ స్థాయిలో జరిగినటువంటి పోటీలలో కూడా తన ప్రతిభను చాటుకుంటూ ఏజెన్సీ ప్రాంతం అయినా సరే తాను మరి ఎంతో ఆసక్తితోటి పేదరిక కుటుంబం అయినా సరే ఇగో తనకి తోడ్పాటు అందించి మరి ఖచ్చితంగా తనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ ఇంట్రెస్ట్ మీదనే ముందుకెళ్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి మరి ఈ కుటుంబం కూడా ఆ స్థాయి వరకు వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ విద్యార్థి ఈ మారుమూల గ్రామం నుంచి మరి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో రాణించాలంటే ఇప్పటికే 3వ ర్యాంకు కూడా మనోడు సాధించాడు. 3వ ర్యాంక్ సాధించిన తర్వాత కూడా ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళి మొదటి ర్యాంక్ సాధించాలంటే ఖచ్చితంగా శిక్షణ అనేది అవసరం. ఏ స్పోర్ట్స్ లో ఏ గేమ్ కైనా సరే మరి శిక్షణ అనేది ఎంత అవసరమో మనందరికీ తెలుసు. దానికి ఎంత ఖర్చులు అయితే కూడా మనందరికి తెలిసినటువంటి విషయం. ఎందుకంటే ఒక షూ కొనాలంటే, స్పోర్ట్స్ కి సంబంధించి షూ కొనాలన్నా, లేకపోతే వాళ్ళ యూనిఫామ్స్ పర్చేస్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాలన్నా కూడా మరి ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి మరి విషయం అనేది కూడా మనందరికీ తెలుసు. కాబట్టి పేదరికం నుంచి వచ్చినటువంటి కుటుంబం మరి ప్రత్యేకంగా స్పోర్ట్స్ పైన ఆసక్తి ఉన్నటువంటి కుటుంబం ఇప్పుడు అల్లరి చిల్లరగా ఎంత యువత అంతా కూడా పాడైపోతా ఉంది. ఒక పక్క గాంజాయి మత్తులో, ఒక పక్క పేరెంట్స్ మాట వినకుండా ఉన్నటువంటి మరి ఈ సిచ్యువేషన్, ఈ సందర్భంలో కూడా మరి ఎస్కే ముబీన్ ఖచ్చితంగా కూడా నేను రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మన గ్రామాలని, మన ఏజెన్సీ ప్రాంతాలని, మన మారుమూల గ్రామాలని, మన మారుమూల మరి ఏదైతే ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో ఈ ప్రతిభను చాటాలని చెప్పి ఎంతో ముందుకు వస్తా ఉన్నాం. మరి గత ఒక 15-20 రోజులుగా కూడా దాదాపుగా ఇటు ములుగు జిల్లా కావచ్చు, లేకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఎవరెవరైతే మరి రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, వారి దగ్గరికి వెళ్ళేసేసి కొంత ఆర్థిక సాయం చేయండి అని చెప్పేసి ఎటువంటి ఇది కొంతమంది ఏదో ఫీల్ అయిపోతా ఉంటారు. కానీ అలాంటిది ఏది కూడా మనసులో పెట్టుకోకుండా తన పట్టుదలతోటి ముందుకెళ్తుండడం మాత్రం చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక సాయం చేయండి. ఎందుకంటే ఎవరికి తోచినటువంటి ఆర్థిక సాయం వాళ్ళు చేస్తే ఇప్పుడు ఒకేసారి పైసలు ఒకరికి అంటే చాలా భారం అయిపోతుంది. అలాంటిది
ఒక చేతి నుండి ఒక చేతి చేయి వేస్తేనే ఖచ్చితంగా మరి చేయి కలిపి ఇలాంటి విద్యార్థులకి మరి ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తే మన జిల్లాల్ని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి తన మాటల్లోనే విందాం. మరి తను ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడు, ప్రజలకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నాడు, మరి తనకి ఎంత ఖర్చు వస్తుంది, అది ఎట్లా జరుగుతూ ఉంది ఏందనేది, తన శిక్షణ ఎట్లా తీసుకోబోతా ఉండేది కూడా మరి ముబిన్ మాటల్లోనే అడిగి కూడా తెలుసుకుందాం. ముబిన్, చెప్పు, ఇప్పటివరకు నువ్వు అసలు ఎట్లా స్టార్ట్ అయింది, నీకు ఎందుకు దీని మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది, తర్వాత ఇప్పటివరకు నువ్వు ఎన్ని దాంట్లో టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేసావు, నీకు వచ్చిన బహుమతులు ఏంటిది, నెక్స్ట్ ఏ శిక్షణ తీసుకోబోతా ఉన్నావు అనేది చెప్పు ఒకసారి నీ మాటల్లోనే. నా పేరు షేక్ ముబీన్, మా నాన్న పేరు షేక్ రఫీ. నేను వాజేడు మండలంలోని కుప్సూరు గ్రామంలో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు 15 సార్లు రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాను. అలాగే జాతీయ స్థాయిలో కూడా 3వ స్థానం గెలుచుకున్నాను. ఎన్ని రోజులు ఉంటుంది శిక్షణ? నెక్స్ట్ నువ్వు ఇప్పుడు తీసుకోవాల్సిన శిక్షణ 4 మంత్స్ ఉంటుంది. ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ట్రైనింగ్? అది హైదరాబాద్ లో గచ్చిబౌలిలో తీసుకోవాల్సి. ఓకే, ఇప్పుడు నువ్వు మెడల్స్ ఎక్కడెక్కడ, ఇప్పుడు సీఎం కప్ లో కూడా, సీఎం కప్ ఎక్కడ జరిగింది టోర్నమెంట్? సీఎం కప్ హన్మకొండలో జరిగింది, అందులో కూడా గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఓకే, ఇప్పుడు మరి మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అంటే ఆర్థికంగా? మాది చిన్నప్పటి నుంచి పూర్ ఫ్యామిలీ. డాడీకి హెల్త్ ప్రాబ్లం వల్ల చిన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ చాలా అనేకమైన పథకాలు సాధించాను. ఇప్పుడు సీఎం కప్ లో కూడా గోల్డ్ మెడల్ సాధించాను. అలాగే జాతీయ స్థాయి వరకు చేరుకొని థర్డ్ ప్లేస్ కూడా కొట్టాను. ఫస్ట్ ప్లేస్ కొట్టాలంటే ఇప్పుడు నాకు ఆర్థికంగా సహాయం చేయాలి. ఓకే, రైట్. ఇప్పుడు తను తీసుకోపోయేటటువంటి శిక్షణ కోసం మరి ఆర్థికంగా సాయం చేయండి అని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాడు. ఎందుకనంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆర్థికంగా చితికిపోయినటువంటి కుటుంబం అయినా సరే ఇప్పటివరకు చూడండి, ఇవన్నీ కూడా తను సాధించినటువంటి మెడల్స్, ఇవన్నీ కూడా తను సాధించినటువంటి మెడల్స్, ఇవన్నీ కూడా తనకు వచ్చినటువంటి మొత్తం సర్టిఫికేట్స్, తనకున్న సర్టిఫికేట్స్ కూడా మొత్తం ఒక ఫైల్ అయిపోయింది. ఈ ఫైల్ తోటి తీసుకొని ఇప్పటివరకు చూడండి, ఎందుకంటే ముందుకు పోవాలంటే చాలా కష్టం, ఇప్పుడు చదువుకోవడం అంటేనే చాలా కష్టం. అలాంటిది ఎక్కడ టోర్నమెంట్లు ఉంటే అక్కడ టోర్నమెంట్లకు తిరుగుకుంటా అన్ని విధాలుగా కూడా మనం చూసుకుని సీఎం కప్, ఇది 2025 లో జరిగినటువంటి కప్పు, ఇక తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి కప్పు, తర్వాత ఇది తెలంగాణ స్టేట్ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మెన్స్ ఉమెన్ వాళ్ళు రకరకాలుగా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి స్టూడెంట్ కి ఆర్థికంగా సాయం అందించినట్లయితే తాను 4 నెలల శిక్షణ అయితే ఉంటుంది. ఆ శిక్షణ అనేది కూడా చాలా కఠినతరంగా ఉంటుంది అనమాట. అదొక కఠోర దీక్షలాగా చేయాల్సినటువంటి ఆ సమయం ఎవరికైతే క్రూషియల్ టైం ఉంటుందో దానికి దాదాపుగా మరి ఎంత ఖర్చు వస్తుంది ఏంటి అనేది, అమ్మ మీరు కూడా ఒకసారి రండి, వాళ్ళ అమ్మగారు కూడా ఒకసారి వస్తారు చూడండి. ఎందుకంటే అమ్మ చెప్పండి ఒకసారి మీ బాబు గురించి ఎట్లాంటి శిక్షణ తీసుకుంటున్నాడు, ఒక 2 మాటలు చెప్పండి. మాది పేద కుటుంబం, నా సహాయత చదివేసి అందులో నేను స్థాయి తీసుకొచ్చాను. మీ అందరూ కూడా సహకరించి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. వాజేడు మండలం కుప్సూరు వాజేడు. ఓకే, ఇక ఇదన్నమాట విషయం. ఎందుకంటే ఆ విద్యార్థి ప్రతిభని మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించి ఖచ్చితంగా మనోన్ని జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి పంపించినట్లయితే, మళ్ళొకసారి చెప్తా ఉన్నా, మళ్ళీ పదే చెప్తా ఉన్నా, ఎందుకంటే గిరిజన విద్యార్థులు ఆ స్థాయి దాకా వెళ్ళడం అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే మనల్ని వెనక్కి నెట్టేస్తా ఉంటారు, ముందుకెళ్తా అంటే వెనక్కి తింటేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, నీకు అవసరం అని చెప్పేసే వ్యక్తులు ఉన్నారు. ఇవన్నీ కూడా కాకుండా మంచిగా ఆలోచనతోటి ఈ విద్యార్థికి ఖచ్చితంగా హెల్ప్ చేసినట్లయితే మనందరి పేరు కూడా నిలబెడతాడని చెప్పేసి మనం మీ అందరికీ కూడా ఈ వీడియో ద్వారాగా తన విషయం ఏదైతే ఉందో, తన ఆర్థిక పరిస్థితిని, తర్వాత తన తీసుకోబోయే శిక్షని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. ఈ కథ ఒక కుర్రాడి కథ మాత్రమే కాదు, కష్టపడితే అసాధ్యమేమీ లేదని చెప్తున్న జీవితం. ఎస్కే ముబీన్, ఈ పేరు గుర్తుంచుకోండి, రేపటి భారతదేశ గర్వించదగ్గ వ్యక్తి కావచ్చు.